మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్ములను దీవించునుగాక. మంచిది ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ విధంగా మరొకసారి మిమ్మలను కలిసి మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి మహాకృపా భాగ్యాన్ని దేవుడు మరి మరొకసారి మాకు అనుగ్రహించినందుకు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి మనం నడిపిస్తున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని వాక్యంలో మనం 108వ కీర్తన 12వ వచనం, మనం 13వ వచనం కూడా మనం చదువుకుంటే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే అని మరి ఇక్కడ ఈ వాక్యం ద్వారా దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మహాకృపను బట్టి అంతకు ముందు జరిగినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మరి జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో దావీదు చాలా భారంతో ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉంది అంటే, 1వ వచనంలో, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేల్కొనిడి, నేను వేకువనే లేచెదను. జనముల మధ్యను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రజలలో నిన్ను కీర్తించేదను. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు ప్రార్థనలో ఈ విధముగా మరి ఎంతో నిబ్బరముగా మరి దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా, దేవుని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా నిబ్బరముగా, చాలా ధైర్యంగా, చాలా బలంతో ఆయన దేవుని సన్నిధిలో జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అలాగే తర్వాత కూడా మనం చూస్తే, నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నాకు రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము, ఎదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్ను ఎవడు తోలుకొని పోవును అని మరి ఎంతో ధైర్యంగా ప్రహర్షంతో దేవునిని గణపరుస్తూ వచ్చినటువంటి దావీదు సడన్గా మరి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే,
11వ వచనం వచ్చేసరికి, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుతురా మాని ఉన్నావు కదా అని చెప్పి సడన్గా మరి ఆ 11వ వచనంలో దేవుడు తనకు ఎడబాటు అయినటువంటి సందర్భం, మరి దేవుడు మరి తన సేనలతో కూడా తన సైన్యంతో కూడా మరి రాకుండా ఆగిపోయినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదండి, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా మనకు జయం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకెంతో ధైర్యం వస్తుంది. అయితే దేవుడు ఎప్పుడైతే మనతో కూడా రావటం ఆగిపోయాడో మన ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. ఎక్కడ పని అక్కడ బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇక మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఇలాంటి పరిస్థితులు దావీదు జీవితంలో కూడా ఎదురైనప్పుడు మరి దావీదు చెప్తూ ఉన్నాడు, దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరి మాని ఉన్నావు కదా అని చెప్పి దేవుడు వెనకడుగు వేశాడా, లేకపోతే దేవుని సన్నిధిలో మరి దావీదు నడవటం వెనకడుగు వేశాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడూ సహాయం చేసే దేవుడే కానీ దేవుని యొక్క ప్రజలలోనే కొన్నిసార్లు అవకతవకలు ఏర్పడినప్పుడు మరి దేవుడు మరి ఆగి నిలిచుండి చూస్తూ ఉంటాడని మరి వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, గతంలోని ఓటమి వల్ల మరి కలిగినటువంటి నిరుత్సాహం మరి అధిగమించి ముందుకు సాగాలంటే మరి దావీదుకు నిబ్బరము, నమ్మకము మరి తిరిగి మరలా తనలో చోటు చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయం కోసం వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తన విజయానికి తనకు విజయం ఇవ్వగలిగేది దేవుడు ఒక్కడేనని, దేవుడు తప్ప మనకు ఎవ్వరూ సహాయం చేయలేరని మరి మరలా తిరిగి ఆలోచించినటువంటి దావీదు ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ 12వ వచనం దగ్గర నుంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అని చెప్పి మరి దావీదు మరలా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా మనం గమనిస్తే 60వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా 60వ కీర్తనలో కూడా దావీదు ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. 60వ కీర్తన 11వ అధ్యాయం 60వ కీర్తన 60వ అధ్యాయము 11వ వచనం 12వ వచనంలో మనం గమనిస్తే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మరి పైన మనం చదివినప్పుడు దేవా మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మును చెదరగొట్టి ఉన్నావు అన్నాడు. మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మును చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మును మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుతున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి.
సత్యమును నిమిత్తమై ఎత్తుపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అని చెప్పి మరి అక్కడ మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీవు మమ్మును విడనాడి ఉన్నావు. దేవుడు విడనాడిన, దేవునికి దూరమైన పరిస్థితులు ఈ విధంగా మరి చాలా దారుణంగా ఉంటాయి కనుక దేవుడు తనతో ఉన్నప్పుడు, దేవుడితో మనం ఉన్నప్పుడు మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి కనుక మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు తిరిగి మరలా దేవుని యొక్క సహాయం మనకు రావాలని దేవుని సన్నిధిలో మనము ఇలాగున దావీదు వలె మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మరలా మనకు సహాయం చేసి మనకు అద్భుతమైన విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అన్నాడు. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించేదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే అని. మరి ఆ విధంగా మనం చూసినప్పుడు ఈ విజయము మరి నిజంగా సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వల్ల కానీ, ఇశ్రాయేలు సైన్యాల వల్ల కానీ, లేక తన నిపుణత వలన కానీ, తనకున్న సాహసం వల్ల కానీ మరి విజయం కలగలేదని దావీదుకు తెలుసు. అందుకనే ఆయన మరి చూడండి 118వ కీర్తన 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం కూడా మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే 118వ కీర్తన 8, 9 వచనాలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. అంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఎందుకనంటే మరి కొన్నిసార్లు మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడినప్పుడు కొన్నిసార్లు మనుషులు కూడా మరి మోసం చేస్తారు. రాజులను నమ్ముకొని రాజులు మనకు సహాయం చేస్తారనుకుంటే ఆ సమయం వచ్చేటప్పటికి రాజులు కూడా మరి వెనకడుగు వేసి మరి వేరే విధంగా వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడ దావీదు ప్రార్థన ఏం చేస్తున్నాడంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మరి ఎందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా, ఈ విజయము సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వల్ల కాదు కానీ, అలాగే ఇశ్రాయేలుల ప్రజల యొక్క సైన్యాల వల్ల జరగలేదు కానీ, లేక తన యొక్క నైపుణ్యత వలన మరి తన సాహసం వల్ల జరగలేదు కానీ, మరి దేవుడే దావీదుకు విజయం ఇచ్చాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగానే మనం చూస్తే 146వ కీర్తన 146వ కీర్తన మరి 3, 4, 5 వచనాలు మనం చదివితే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలవుదురు, వారు సంకల్పములు నాడే నశించును. అయితే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చూశారా? మరొకసారి చదివితే, రాజులనైనను నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణములు వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద
ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎంత గొప్ప మాట చూసారా? అందుకనే మనం దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు యాకోబు దేవుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు, ఎవడైతే యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడవుతాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. కనుకనే దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలంటే మనం యెహోవాను నమ్ముకోవాలి. యెహోవా దేవుడు, అదే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకోవాలి. కీర్తనల గ్రంథం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందు, నిర్జనమైన సవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొని వానికి ఈ విధమైనటువంటి మేలులు కలుగుతాయని ఇర్మియా గ్రంథకర్త ఇక్కడ మరి లేఖనం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం దగ్గర మనం చదివితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం అక్కడ ఏమని ఉందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియులారా, ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండండి అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి ప్రభువునందు మనం పడుతున్న ప్రయాస ఎప్పటికీ అర్థం కాదని, మనం కదలని వారిగాను స్థిరులుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండాలని మరి దేవుడు మరి తన లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో దావీదు చేసినటువంటి ప్రార్థనలో మరి ఏమని చెబుతున్నాడంటే, మనుషుల సహాయము వ్యర్థము, మా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము అని చెప్పి, అప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఎలాగా బలపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి కీర్తన గ్రంథంలో 44వ కీర్తన 4వ వచనంలో ఏమనుందంటే, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము, నీ వలనైనా మా విరోధులను అణిసివేయుదుము, నీ వలననే మా విరోధులను అణిసివేయుదుము, నీ నామం వలననే మా మీదకి లేచి వారిని మేము అణిసివేయుదుము అని మరి ఇక్కడ దావీదు
ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు పనిచేసిన దాన్ని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే దేవా, నీవే నా రాజువు, యాకోబుకు పూర్ణరక్షణ కలుగునాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిసివేయుదుము. నీ నామం వలననే మా మీదకు లేచి వారిని మేము అణిసివేయుదుము అని చెప్పి మరి దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసినటువంటి ప్రార్థనకు తగిన ప్రతిఫలముగా నేను నిన్నేం చేస్తున్నానో తెలుసా? నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీవు దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు అని చెప్పి మరి దేవుడే ఇక్కడ మరి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకుంటే మరి వ్యతిరేకంగా లేచిన పరిస్థితులన్నిటిని కూడా అణిసివేసి వారికి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చదివినప్పుడు, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని మరి ప్రభువు మరి శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవని చెప్పినప్పుడు ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు అంత మాత్రమును హాని చేయదు. అయినను మరి దెయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు యేసు ప్రభు. మరి కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క బిడ్డలకు అసాధ్యమైనది ఏమీ లేదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు రుజువుపరుస్తూ ఉన్నారు. అదే మనం రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలోనూ అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. చూసారా, అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తూ ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటున్నటువంటి బిడ్డలు మరి అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి వారిని ప్రభువులోనికి నడిపించుతూ వారిని ప్రేమిస్తూ వారికి ప్రేమ సువార్తను అందించడానికే మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటం జరుగుతుంది.
కాబట్టి దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ఒక రాజు యొక్క కుమార్తె మరి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి కారణమున మరి ఆమెను నానా చిత్రహింసలు చేసి మరి భయంకరమైన వేదనలకి గురి చేసి మరి ఆ విధంగా మరి ఆమెని మరణ శిక్షకు అప్పగించినప్పుడు ఆమె తన సంటి బిడ్డతో కూడా చెరసాలలో మరి బాధించబడుతూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పి ఇదిగో మా యొక్క మరి విధానములో మీరు ఆ కార్యక్రమాలు జరిగిస్తే మిమ్మల్ని మేము విడుదల పెడతామని చెప్పి అన్నప్పుడు అక్కడ ఆ యొక్క కుమార్తె తనతో కూడా ఉన్నవారు కూడా, నేను నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నాను, నిజరక్షకుడైన యేసుని నేను సేవిస్తున్నాను, ఇక్కడ చనిపోయిన అక్కడ పరలోకములో నా తండ్రి దగ్గరకు నేను వెళతాను, భూలోకములో ఉన్న నా తండ్రిని విడిచి పరలోకములో మరి ఉన్నటువంటి ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వెళతానని దేవునికి తమ దేహములను అప్పగించుకొని తమ ఆత్మలను అప్పగించుకొని వారు నిజంగా మరణించి దేవుని రాజ్యానికి చేరినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో అంచె దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నప్పటికీ ధైర్యంగా జీవించి చివరి దినాలలో మరి అనేకుల ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమ చల్లారిపోకుండా యేసుక్రీస్తు ప్రభువుని మరి దేవునిగా విశ్వసించిన మనము కడ వరకు కూడా మరి ప్రాణం పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు మనం నిలిచి జీవించినట్లయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మరి దేవుడు మనలను ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు, మనకు జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను బలపరిచి నాయన మనుషుల వలన సహాయం ఏమి కలగదని, దేవుని వలననే మనకు సహాయం కలుగుతున్నదని, ఈ లోకాన్ని విడిచిపెట్టిన కొద్ది క్షణములో పరలోకములో మనం ప్రవేశిస్తామని ఆ బహుధైర్యంతోనే ఈ రాజ్యములో లోకములో జీవించే భాగ్యం మాకు దయచేసి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.